నువ్వేమనుకుంటున్నావు? నేను పుట్టాననుకుంటున్నావు. నేను పరమాత్ముణ్ణి. ఎవరు? నేను పరమాత్ముణ్ణి. అవ్యయాత్మ అంటే మార్పులు లేని స్వరూప స్వభావం గలవాడిని. పరమాత్ముడు మార్పు ఉండవండి. మార్పు ఉంది అంటే అది పుట్టింది, పోయింది, జనించింది, మరణించింది. మార్పు ఉంటే ఇప్పుడు మనకు తెలుసు, మానవుడు అనేవాడికి చిన్న బాలుడుగా పుట్టాడు, పెద్దవాడు అవుతాడు, ముసలివాడు అవుతాడు, చనిపోతాడు. జాతస్య మరణంతో. కానీ పరమాత్ముడికి పుట్టేది లేదు కాబట్టి పోయేది కూడా లేదయ్యా. నా స్వరూప స్వభావాలు కలవాడు నేను, మార్పులు లేని. ఎలాంటి మార్పులు లేని స్వరూపము అంటే అర్థం ఏంటంటే భగవంతుని స్వరూపం అంటే సత్యం, జ్ఞానం, అనంతం. భగవంతుడిని ఎలా స్మరించాలంటే సత్యం అంటే యథార్థము, మార్పు లేదు అని అర్థం. జ్ఞానం అంటే భగవంతుని తెలుసుకునే మార్గం. మూడవది అనంతం, నేను అనంతుడిని అని చెప్పాను. ఇంకేమంటున్నాడు? స్వభావం అన్నాడు. భగవంతుడికి కూడా స్వభావం ఉంటుంది. నేను ఆత్మసాక్షి మాత్రమే. నువ్వు చేసే కర్మలకు నాకు ఎలాంటి సంబంధం ఉండదు, నేను చూస్తూ ఉంటాను. అవునా? ఇంకేమంటున్నాడు? భూతానాం అన్నాడు. భూతానాం అంటే సమస్త భూతాలకు నేను నియామకుడిని. సమస్త భూతాలని నేనే సృష్టించాను. సమస్త భూతాలను నేనే నశింపజేస్తాను, మళ్ళీ సృష్టిస్తుంటాను. నేను ఎవరిని తెలుసా? ఈశ్వరోపిసన్, అందరికీ ప్రభువుని, సమస్త జీవరాశికి నేను ప్రభువుని. అంటే అక్కడ ఏంటంటే సర్వభూతాలకు ఈశ్వరుడు అనేది మళ్ళీ మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే ప్రకృతి స్వమధిష్టాయ. ప్రకృతి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 1/2 అవర్ పడుతుంది. స్వమధిష్టాయ అంటే త్రిగుణాత్మకమైన ప్రకృతిని నా చెప్పు చేతుల్లో ఉంచుకుంటానని చెప్పాడు కృష్ణుడు. అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం అన్నమాట. టైం కూడా పడుతుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సంభవామి అంటే పుడుతూ ఉన్నాను, అంటే పుడుతూ ఉన్నట్లు మీకు కనపడతాను. నిజంగా నేను పుట్టను, పుడుతూ ఉన్నట్లు కనపడతాను. ఆత్మయావయ అన్నాడు. అంటే నా యొక్క మాయాశక్తి చేత నేను పుడుతూ ఉన్నట్లు మీకు కనపడతానయ్యా. నేను పుట్టడాలు అవతారం అంటేనే పుడుతూ ఉన్నట్లు కనపడతాం. మానవుడు పుడతాడండి, మాధవుడు పుట్టినట్లు కనపడతాడు. మానవుడు పుట్టాడు, మరణిస్తాడు. మాధవుడు మరణించడం ఉండదండి, అంతరాత్మైపోతాడు. దాన్ని నిర్యాణం అంటారు, అంతరాత్మైపోతాడు. అట్లానే మనిషికి ఆకారం కర్మ వలన వస్తుందని మనం చెప్పుకున్నాం. మరి భగవంతుడికి ఆకారం ఎలా వస్తుంది? సంకల్పం వలన వస్తుంది. నిజంగా ఆకారం ఉండదు, ఆకారంగా మనం ఊహించుకుంటాం. ఎందుకని? భగవంతుడు నిరాకారం,